నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ముఖాముఖి అయితే నిర్వహిస్తున్నారు. 1-to-1 ఇంత సడన్ గా ఎందుకు ఈ 1-to-1 నిర్వహిస్తున్నారు అనే విషయాల మీద చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్తే మణి గారు. సార్, బిజీగా ఒక 2 రోజుల పాటు అయితే కలెక్టర్ల సదస్సు అయితే జరిగింది. దాంట్లో డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉన్న పలంగా ఈ రోజు 9 మంది ఎమ్మెల్యేలతో, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సడన్ గా ఈ 1-to-1 ఏంటి? ఏదైనా సడన్ గా జరిగిందా లేకపోతే వ్యూహాత్మకం అనేది పక్కన పెడితే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. వాస్తవానికి ముందస్తు ప్రణాళిక లేదు దీనికి. అవును, బహుశా పవన్ కళ్యాణ్ గారు అనుకుని ఉంటారు, నిన్న వెంటనే ఈ రోజు పెట్టారు. సో వ్యూహాత్మకంగా లేకపోయినప్పటికీ ఒక మంచి కార్యక్రమం అని చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చి ఎమ్మెల్యేలకు కూడా పవన్ కళ్యాణ్ గారు సమయం ఇవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలప్పుడు మాట్లాడడం తప్ప 1-to-1 మాట్లాడి మీ సమస్యలేంటి, మీ నియోజకవర్గంలో స్థితిగతులు ఏంటి, మీరు ఎట్లా పనిచేస్తున్నారు, మీరేమన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా, ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు అడగలేదు. ప్రతి సందర్భంలో మనలాంటి సద్విమర్శకులు చెప్తున్నది అదే. మీరు ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు, పోనీ మీ దగ్గర ఉన్న కార్యకర్తలతో మీరు మాట్లాడలేదు, మీకోసం సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళతో మాట్లాడలేదు. సో మీరు పాలన ఎస్, పాలన కావాలి. పాలనతో పాటు పార్టీ కూడా పటిష్టంగా ఉండాలిగా. మీ వాళ్ళని మీరు కాపాడుకోకపోతే ఎలా? ఈ అంశం చాలా సందర్భాలుగా మనం చెప్తా ఉన్నాం, గుర్తు చేస్తున్నాం. కొంతమంది బాధపడ్డారు కూడా, సంస్థాగతంగా నిర్మాణం లేదయ్యా పార్టీ అని చెప్పేసి కేకే సర్వేస్ చెబితే, రాబోయేది ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, సంస్థాగత ఇప్పటి వరకు మీరు నిర్మాణం చేసుకోలేదని చెబితే అతను కరెక్టే చెప్పాడంటే జనసేన పార్టీలో వాళ్ళు చాలా మంది జీర్ణించుకోలేకపోయారు ఆ సర్వేని. వాళ్ళకేం తెలుసు, అది పెయిడ్ సర్వే అంటారు. పెయిడ్ సర్వే ఎట్లా ఇద్దది? 21 గెలుస్తాము, 2 ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పినప్పుడు అది పెయిడ్ సర్వే అని మనం అనలేదే. మరి ఇప్పుడు పెయిడ్ సర్వే ఎట్లా వస్తుంది? ఆ రోజు కూడా కిరణ్ టీవీ చెప్పింది, మనం స్వయంగా నేను విశ్లేషణ చేశా. ఎస్, కేకే చెప్పింది వాస్తవమే. మీరు దాన్ని సద్విమర్శగా భావించి మీరు సరి చేసుకోకపోతే పార్టీ నష్టపోతుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కేవలం 21 స్థానాల్లోనే బలగం ఉంది. 21 స్థానాల్లో కూడా చాలా స్థానాల్లో జనసేన పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న లీడర్ లేడు. ఆ విషయం గుర్తించాలా. భీమవరం ఉంది, అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు సీటు. అలాగే రైల్వే కోడూరు ఉంది. అసలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే అసలు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనా, పోనీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనా, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఫోటో అంతే తప్ప అక్కడ క్యాడర్ని మిళితం చేసుకోవటం, అందరితో కలపుగోలుగా ఉండటం, ఇవేమీ జరగట్లేదు. సో చాలా లోపాలు ఉన్నాయండి. అలాగే ఇంకా కొన్ని చోట్ల పి గన్నవరం నియోజకవర్గంలో అప్పటికప్పుడు నిర్ణయించిన అభ్యర్థి. ఇప్పుడు ఉదాహరణకు నిడదవోలు ఉందనుకోండి, నిడదవోలులో పోటీ చేసిన కందుల దుర్గేష్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు, స్ట్రాంగ్ హోల్డ్ ఆయన రాజమండ్రిలో పోటీ చేయాల్సిన వ్యక్తి నిడదవోలులో పోటీ చేసిన జనసేనకు సంబంధించిన హార్డ్ కోర్ పర్సన్ ఆయన. సో కాబట్టి జనసేనకు భయం లేదు, ఆయన ఎక్కడ పోటీ చేసినా అది మన బలం. అట్ ద సేమ్ టైం ఇక నెల్లిమర్ల మాధవి గారు, ఎస్, పాలకొండలో ఆయన కూడా అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తే. ఇలా చెప్పుకుంటూ పోతే నరసాపురము, ఎస్, నరసాపురంలో జనసేన పార్టీ హోల్డ్ ఉంది. 2019లో ఆయన అత్యల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి. సో ఆల్మోస్ట్ గెలుపు దాకా వచ్చాడు. సో హైయెస్ట్ అంటే లీస్ట్ మార్జిన్లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కంటే ముందు ఉన్నారు ఆయన. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు. నేను చెప్పాను ఆర్ఎన్ శ్రీనివాసుల పరిస్థితి అంటే తిరుపతి అప్పటికప్పుడు వచ్చాడు. సో వీళ్ళందరూ ఇవాళకి కూడా డిటాచ్డ్గా ఉన్నారు, చాలా మంది డిటాచ్డ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అటాచ్మెంట్లో లేరు. సో ఏదో గెలిచాము, జనసేన పార్టీ జెండా మోస్తున్నాము, అసెంబ్లీకి వెళ్తున్నాము, వస్తున్నాము, ఏదో వాళ్ళు విప్పు జారీ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటాం, వస్తున్నాం, అంతేగాని పార్టీతో ఒక బంధం, అనుబంధం, జనాల్లోకి పార్టీ లోపలికి వేళ్ళునుకునేలా చేయటం ఇవేమీ లేవు. దాదాపుగా 40% నియోజకవర్గాలు, 21 స్థానాల్లో 40 నుంచి 50% జనసేన పార్టీ ఇంకా పూర్తి స్థాయి హోల్డ్ లేదు అక్కడ. ఇవన్నీ ఇలా ఉన్నాయి, అంటే చాలా లోపాలు ఉన్నాయి.
ఇవన్నీ మనము మళ్ళీ ఈ లోపాలు మాట్లాడుకుంటే మళ్ళీ మనల్ని కూడా తిడతారు. మీరు జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే, మనం ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మన ఎజెండా ఏంటి? ఎప్పుడో కిరణ్ టీవీ పెట్టినప్పుడు నుంచి చెప్తున్నాం. మన ఎజెండా ఏంటి? మనం ఒక థర్డ్ ఫోర్స్ కావాలి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, ఇంకో కొత్త వాళ్ళు రావాలి. అది ఎవరైనా కావచ్చు. ఆ రూపంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒక మంచి మనిషి, ఒక సద్భావన కలిగిన వాడు, సచ్చీలత కలిగిన వాడు, అసలుకి అంటే జనం పట్ల ఒక ఆర్ద్రత కలిగిన వాడు. ఇలాంటి వాడు కదా రాజకీయాల్లో ఉండాలని మనం గట్టిగా సపోర్ట్ చేసాం. అంత మాత్రం చేత లోపాలు ఉంటే చెప్పకూడదని కాదు కదా మణి గారు. ఓకే, అంటే బేసిక్ గా లోపాలు ఉంటే ఎత్తి చూపండి అనే కదా ఆయన అడిగేది కూడా. లోపాలు ఉంటే మనం ఎత్తి చూపకపోతే ప్రశ్న లాంటి వాడు అవాస్తవాలు ప్రచారం చేస్తాడు. ఆ రావణ్ లాంటి వాడు అవాస్తవాలు ప్రచారం చేస్తాడు. అఫ్ కోర్స్ వాడికి అంత విలువ లేదు, వాల్యూ లేదు, వాడిని ఎవడు దేకేది కూడా ఏం లేదు. కాకపోతే నేనేమంటున్నానంటే, మనలాంటి వాళ్ళని కూడా చెప్పాలి. పార్టీలో ఎందుకు చెప్పాలి మణిశ్రీ గారు అంటే, పార్టీలో ఎమ్మెల్యేలు కానీ లేకపోతే క్యాడర్ కానీ ఒక మాట విమర్శనాత్మకంగా మాట్లాడలేరు కదా. పార్టీ కండక్ట్ అడ్డం వస్తుంది కదా. కాబట్టి ఎవరు చెప్పాలా? మనలాంటి సద్విమర్శకులు, జర్నలిస్టులు, మీడియా సంస్థలు మాత్రమే చెప్పాలి. అందుకు చెప్తున్నా. ఫస్ట్ థింగ్. రెండవ అంశము, ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో దీనికి ఒక 5 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒక కారణం, నెంబర్ 1 కారణం, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మొదలైంది. అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలే కాదు, ఓవరాల్గా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మొదలైంది. మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. ఏమని? ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారు భూ వ్యవహారాల్లోని. ఇది కొత్తగా చేసిన ఆరోపణ కాదు, గతంలో కూడా ఆయన చేశారు. సివిల్ మ్యాటర్స్లో తలదూరుస్తున్నారు. భీమవరంలో కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పోలీసులు అతిగా జోక్యం చేసుకుంటున్నారని. సో ఎమ్మెల్యేలు చాలా చోట్ల ఎమ్మెల్యేలకు కాస్త నెగటివిటీ మొదలైంది. ఈ మొదలైనప్పుడు అది జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు రాకూడదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఒక హెచ్చరికలాగా, ఎస్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, సో వేరే వాళ్ళనైతే మనము ఈ రకంగా చెప్పొచ్చు, కానీ మన వాళ్ళే అలాంటి అవినీతికి పాల్పడ్డా, మన వాళ్ళ పట్ల నెగిటివిటీ వచ్చినా నేను సహించను అని చెప్పడానికి నెంబర్ 1 రీజన్. రెండవది, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, సో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు ఏం జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళ నియోజకవర్గంలో నిధులేమన్నా కావాలా, అడిగిన వాడికి అందరికి ఇస్తున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సూపర్ సక్సెస్ఫుల్ ఆయన, అందులో డౌట్ ఏం లేదు. సో అడిగిన వారికి అందరికి ఇస్తున్నారు నిధులు. సో చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. అటువంటిప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు, సో ఇవన్నీ తెలుసుకోవటం నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ ఎంతవరకు సన్నద్ధంగా ఉంది, మీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి మీరేం ప్రణాళికలు రచించారు, ఏం చేస్తున్నారు, అది అనేది ప్రధానంగా సంస్థాగత ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇదొక నెంబర్ 3. నెంబర్ 4, సమన్వయం చాలా చోట్ల కొరవడింది. తెలుగుదేశం పార్టీ తోటి జనసేన పార్టీకి చాలా చోట్ల సమన్వయం కొరవడింది. సమన్వయం కొరవడంతో జనసేన కార్యకర్తలు చాలా ఇల్ట్రీట్ చేయబడుతున్నారు, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరినీ కన్సోల్ చేయటం ఎమ్మెల్యేల వల్ల కూడా కావట్లేదు. అసలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, సో వాళ్ళని ఎట్లా కన్సోల్ చేయాలి, వాళ్ళని ఎట్లా మళ్ళీ మనం ప్యాచప్ చేసుకోవాలి. 15 ఏళ్ళని ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ గారు చెబుతూ పోతా ఉన్నారు, కానీ ఆ 15 ఏళ్ల పాటు ఉండాలంటే ఏం చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలతో ప్రత్యక్షంగా మాట్లాడితే ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన వాళ్ళని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ 4 పాయింట్స్. ఫైనల్లీ 5th పాయింట్ ఏంటంటే, పార్టీకి సంబంధించిన ఇంకేమైనా అభివృద్ధి ప్రణాళిక, పార్టీని విస్తరించడానికి ఏమన్నా కావాలా. సో ఎక్కడెక్కడ రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఈ జరుగుతున్న తరుణంలో పార్టీని మరింతగా విస్తరించడానికి ఎవరికి ప్రణాళికలు ఏమున్నాయి? ఇప్పుడు రథసారథులు ఎవరండి? ఎమ్మెల్యేలే కదా, 21 మంది ఎమ్మెల్యేలు రథసారథులు. సో వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలని ఆయన భావిస్తూ ఉన్నారు. సో తద్వారా 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. అలాగే స్థానిక సంస్థల్లో సో బలమైన నాయకులు ఎవరు,
ఆ బలమైన నాయకుల్ని ఎలా గుర్తిస్తున్నారు, ఆ ప్రక్రియ ఏం చేశారు, మీ నియోజకవర్గాల్లో కమిటీలు వేశారా? సో ఆయన 5 మెన్ కమిటీ వేస్తున్నారు. పిఠాపురంలో ఆల్రెడీ ప్రయోగాత్మకంగా 5 మెన్ కమిటీ వేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. సో ఆయన త్రిశూల వ్యూహం చేపడతానని చెప్పారు కదా పార్టీ పటిష్టతకు. ఆ వ్యూహాన్ని ఏమన్నా మీ నియోజకవర్గాల్లో అమలు చేస్తా ఉన్నారా లేదా, మీకు వస్తున్న అడ్డంకులు ఏంటి, ఇవన్నింటికి సంబంధించి ఆయన 1 to 1 కూర్చొని ఆయన మాట్లాడడం. అన్నింటికి మించండి ఒక పర్సనల్ టచ్, ర్యాపో. మీకు స్టార్టింగ్లో చెప్పా, ఎవరికి ఆ ఎమోషనల్ టచ్ లేదు పార్టీతోటి. దాదాపు 50% ఆఫ్ ఎమ్మెల్యేస్కి ఎమోషనల్ టచ్ లేదు పార్టీతోటి. ఆ ఎమోషనల్ టచ్ కావాలంటే ఎట్లా? అరవ శ్రీధర్ అనే వ్యక్తి గెలిచాడు, కానీ గెలవకముందు అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎవరైతే రూపానందరెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తి, ఒక వ్యక్తి పనిచేస్తాడు. అలాంటి వ్యక్తికి ఆ రోజు రకరకాల సమీకరణాల్లో భాగంగా ఆ వ్యక్తికి ఇవ్వటం, రూపానందరెడ్డి నేను గెలిపించుకుంటానని చెప్పటం, దాని మీద ఆయనకి ఆ సీట్ ఇవ్వటం. ఆ తర్వాత చూస్తే ఎట్లా అతనికి పార్టీ పట్ల ప్రేమ ఎట్లొస్తుంది, పార్టీ పట్ల ఒక అఫెక్షన్ ఎట్లొస్తుంది, అధినేత పట్ల ఒక ఎమోషన్ ఎట్లొస్తుంది, ఎమోషనల్ కనెక్టివిటీ. చాలా మంది చూడండి, పదవులు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారితో ఏళ్ల తరబడి ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఎమ్మెల్యేల్లో లేకపోతే ఎట్లా? సో ఎమ్మెల్యేల్లో ఎమోషనల్ కనెక్టివిటీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఈవెన్ ఆరణ శ్రీనివాసులు కావచ్చు, మనకు అటువైపు గెలిచింది 2 ఎమ్మెల్యేలండి. ఆ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి 2 కూడా కొత్త వాళ్ళే. ఇటువైపు చూసుకుంటే ఇంత 2-3 పేర్లు చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ పేర్లు కూడా వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. గబుక్కున తెలుగుదేశం పార్టీ నుంచి వస్తే ఇక్కడ మనం పిలిచి సీట్ ఇచ్చాము. సో వీటన్నింటినీ సార్ట్ అవుట్ చేసుకుని ఒక ఎమోషనల్ బాండింగ్ని ఏర్పరచుకోవాలంటే హ్యూమన్ టచ్ అవసరం. అంటే 1 to 1 కూర్చొని మాట్లాడితే, బాస్ మాతో మాట్లాడారు, ఏ పార్టీలో లేనిది ఈ పార్టీలో ఉన్నది ఏంటంటే అండి, డబ్బులు, ఇంకోటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. కేవలం జనసేన పార్టీలో మాత్రం అధినేతతో మాట్లాడితే చాలు. సో మీరు చూడండి, ఇక్కడతో ఇది కేవలం మొదలే ఇది. దీని తర్వాత 22వ తారీఖున పదవులు పొందిన వాళ్ళతోటి ఒక కార్యక్రమం ఉంది, ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది. పదవులు మీరు అందరు పొందారు కదా, ఏం చేస్తున్నారు? పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అని గుర్తు చేయాలి. ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద పొగిడారు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పొగిడారు. ఏంటి, ఆయనకు అనుభవం లేకపోయినా స్ట్రగుల్ అవుతూ కూడా, నేర్చుకుంటూ కూడా ఆయన అంత అద్భుతంగా చేస్తా ఉన్నారని చెప్పారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తాను చేసి చూపిస్తున్నారు ఫస్ట్. బహుశా నేను అనుకోవడం, ఈ సందర్భంలో ఆయన పిలవటానికి కారణం ఏంటంటే, సంవత్సర కాలం పైగా పవన్ కళ్యాణ్ అత్యద్భుతమైన ఫలితాలు తన శాఖలో తీసుకొచ్చారు, తన పరిపాలనలో తీసుకొచ్చారు. ఇవన్నీ నేను తీసుకొచ్చాను, ఒక పదవి వస్తే ఎంత బాధ్యతగా ఉన్నాను, మీరెంత బాధ్యతగా ఉన్నారు, మీ పదవులకు మీరు న్యాయం చేస్తున్నారు లేదా, ఇది డెఫినెట్గా అవసరం. ఇక్కడ కరెక్షన్ చేసుకోకపోతేనండి రాబోయే రోజుల్లో మనం మళ్ళీ 21కి బహుశా వచ్చే ఎన్నికల్లో మరొక 10-15 యాడ్ అవుతాయి. 35-40 స్థానాల్లో పోటీ చేయొచ్చు. సో అప్పుడు కూడా మనకు 100% స్ట్రైక్ రేట్ రావాలి. లేకపోయినా అట్లీస్ట్ ఒక 30 స్థానాలు, 21కి మించిన స్థానాలు గెలవాలంటే, సో ఇప్పుడు ఉండే స్థానాలు కోల్పోకూడదు కదా, 21ని లాస్ అవ్వద్దు. అందుకోసం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ పిలిచి అంటే ఈ త్రిశూల వ్యూహం గురించి చెప్పేటప్పుడు కూడా ఈసారి మన స్థానాలు 21 కాదు 100 స్థానాలు టార్గెట్ అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్. 100 స్థానాలు రావడం సాధ్యమయ్యే పరిస్థితి ఏం లేదు వాళ్ళ రోజుల్లో. అంటే కలిసి ఉంటే 100 స్థానాలు రావు. మహా అంటే ఎంత 170 స్థానాలు ఉన్నాయి, వాళ్ళ 225కి పెరుగుతాయి. అంటే ఎంత పెరుగుతాయండి? 50 స్థానాలు పెరుగుతాయి. 50 స్థానాలు పెరిగితే మనకి 50 స్థానాల్లో ఇప్పుడు మనకి పదవులన్నీ వచ్చింది కూడా 18%, 20% పదవులు మాత్రమే వచ్చినాయి. ఇక్కడ మీరు నామినేటెడ్ పదవులు తీసుకుంటే 20% వచ్చినాయి. ఆయన అడిగిన 30% కూడా రాలేదు ఎక్కడ నామినేటెడ్ పదవులు. సో బహుశా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులకో లేకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అఫ్కోర్స్ సర్పంచుల కంటే గుర్తుండదు అనుకోండి, తర్వాత జరగబోయే ఎన్నికలకు కాస్త గుర్తుతో జరిగే ఎన్నికల కన్నా ఆయన ఖచ్చితంగా డెఫినెట్గా 30% పదవులు తీసుకునే అవకాశం ఉంది. సో దాని గురించి కానీ ఇప్పుడు 50 సీట్లు పెరిగితే మహా అంటే 20% తీసుకున్నాడు అనుకోండి, 10 సీట్లు వస్తాయి. 21 కాస్త 31 అవుతాయి. లేదు 30% తీసుకున్నాడు అనుకుందాం, 15 సీట్లు వస్తాయి.
అంతే కదా, 15 సీట్లు వస్తాయి అంటే 21కి ఒక 15, 36 సీట్లు అవుతాయి. అంతే తప్ప అంతకు మించిన అద్భుతాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఉన్నదాన్ని గంగి గోవు పాలు గరిటెడేనను చాలు కడివడేననేమి కరవు పాలు. 21 సీట్లు తెచ్చుకున్నప్పుడు నేను చెప్పిన సామెత ఇది, నేను చెప్పిన నానుడి. సో ఈ పద్యాలు నేను చెప్పిన తర్వాత చాలా మందికి సాంత్వన కలిగింది. ఏంటి 21 తీసుకున్నాడా? లేదు, 21 తీసుకున్నాడు. 21 తీసుకున్నాడు కాదు, 21 తీసుకున్నాడు, గెలిపించుకున్నాడు. ఆ 21కి 21 గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగితే గంగి గోవు పాలే తీసుకున్నాడు ఆయన అని చెప్పాను నేను. అదే నిజమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో పార్టీని మరింత విస్తరించడానికి ఆరోగ్యకరంగా, నేను చెప్పింది మీకు 21 గెలిచాడు కదా, ఈయనకి 100% స్ట్రైక్ రేట్ కదా అని చెప్పి చంద్రబాబు పిలిచి 40 సీట్లు ఇచ్చాడు ఈసారి. 40 నుంచి 50 సీట్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు దేశంలో కల్లా అత్యంత బార్గెనింగ్ చేయగలిగిన నాయకుడు. తూకం వేస్తాడు, సీటు తూకం వేస్తాడు, రకరకాల ఆస్పెక్ట్స్ లో తూకం వేస్తాడు సీట్ని వేసి ఎందుకు నీకు ఇవ్వకూడదని చెప్తాడు. ఎందుకు నీకు ఇవ్వకూడదని చెప్పడానికి రకరకాల సమీకరణాలు ముందు పెడతాడు. సో ఎదురు వ్యక్తి కాదనలేని పరిస్థితికి క్రియేట్ చేస్తాడు అక్కడ. అంత సిద్ధహస్తుడు ఆయన. ఏం మామూలుడు అనుకున్నారండి? అపర చాణక్యుడని ఎందుకు అంటారండి ఆయన్ని? ఇందుకే అంటారు, లేకపోతే నెగ్గుకు రాగలుగుతాడా? ఎందుకు ఇవ్వాలి అన్నా కూడా ఎందుకు ఇవ్వకూడదు అనేక రీజన్స్ పెడతారు. కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారికి కాస్త మొహమాటస్తుడు. అంటే ఆయన లోక కళ్యాణం కోరుకునేవాడు. పవన్ కళ్యాణ్ లోక కళ్యాణం కోరుకునేవాడు. లోక కళ్యాణం కోసం తాను తగ్గైనా గాని లోక కళ్యాణం కోరుకునేవాడు. శ్రీకృష్ణుడు ఆయన భగవద్గీత ఉడిపికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు అనిపించింది. శ్రీకృష్ణుడు ఎప్పుడు రాజ్యానికి అధిపతి కావాలని కోరుకోలేదు, రాజు కావాలని కోరుకోలేదు, రాజుల్ని పీఠాలు ఎక్కించాడు. అవునా కాదా? ఇది చెప్పాడు ఆయన. రాజ్యాలు ఏర్పరిచాడు, రాజ్యాలు సాధించేలా చేశాడు, రాజుని ఆయన అందలం ఎక్కించాడు. అంతే తప్ప రాజు కావాలని ఏనాడు కోరుకోలే. ఆయన దగ్గర వాళ్ళందరినీ రాజు చేశాడు, ఆయన రాజు కాదు. ఇక్కడ ధర్మరాజును రాజు చేయడం కోసం ఆయన యుద్ధం చేయించాడు, ఆయన జస్ట్ ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నాడు. సో ఆయన పాత్ర అది, ఆయన పాత్రను ఆయన నిర్వచించాడు. ఎస్, నేను రాజు కావాలని కాదు, రాజుల్ని చేస్తానన్నాడు. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తానని చెప్పి కృష్ణుడు అదే చేశాడు. భగవద్గీతలో కృష్ణుడు అదే చేశాడు, నేను అదే చేస్తానని చెప్పేసి బహుశా ఆయన పాత్రను ఆయన డిరైవ్ చేసుకున్నట్టు నాకు అనిపించింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది దిగ్విజయంగా నడుస్తుంది. జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.